ఎపిసోడ్ 4 కాలచక్రంలో చిక్కుకున్న శేఖర్ ఆ పాతబడిన ఇంట్లోకి వెళ్ళగా తన కిటికీలో చూసిన అందమైన దృశ్యానికి భిన్నంగా అక్కడ అంతా శిథిలావస్థలో ఉండడం చూసి షాక్ అయ్యాడు. పగిలిన కిటికీ అద్దాలు, దుమ్ము పట్టిన గది అతన్ని భయపెట్టింది. అక్కడే ఉన్న ఒక పాత గడియారం కింద పోలీసులు గీసిన క్రైమ్ సీన్ అవుట్లైన్ చూడడంతో ఆ ఇంట్లో ఒక ఘోరమైన హత్య జరిగిందని అతనికి అర్థమైంది. భయంతో తూలిపోయిన శేఖర్ పక్కనే ఉన్న గడియారాన్ని పట్టుకున్నాడు. అంతే, ఏదో హై వోల్టేజ్ వైరును తాకినట్టుగా అతని ఒంట్లోకి విద్యుత్ ప్రవహించింది. ఒక బలమైన షాక్ తగిలి అతను వెనక్కి పడిపోయి స్పృహ కోల్పోయాడు. కొంతసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచిన శేఖర్కు ఎదురుగా ఉన్న దృశ్యం మతిపోగొట్టింది. తను జనవరి నెలలో ఈ ఊరికి వచ్చాడు. కానీ ఇప్పుడు బయట జోరున వర్షం కురుస్తుంది. అంతకుముందు చూసిన దుమ్ము ధూళి ఏవీ ఇప్పుడు లేవు. ఆ ఇల్లు ఇప్పుడు ఎంతో కొత్తగా, ఇప్పుడే ఎవరో శుభ్రం చేసినట్టుగా మెరిసిపోతుంది. అసలు తను కాలంలో వెనక్కి వెళ్ళాడా, లేక ఏదో మాయాజాలంలో చిక్కుకున్నాడా అన్నది శేఖర్కి అర్థం కాక శూన్యంలోకి చూస్తూ పక్కనే ఉన్న ఒక పాత న్యూస్ పేపర్ను వణుకుతున్న చేతులతో అందుకున్నాడు. దానిమీద ఉన్న తేదీ చూడగానే అతని గుండె ఆగినంత పనైంది. 1998 జూన్ 14. అంటే తను దాదాపు 30 ఏళ్ల నాటికి వెళ్ళిపోయాడు. అదెలా సాధ్యం? ఆ గడియారాన్ని తాకడమే తను చేసిన తప్ప? తన బుర్రని ఎంత బాదుకున్నా ఆ గడియారం నుంచి వచ్చిన విద్యుత్ షాక్ తప్ప మరేమీ గుర్తుకు రావడం లేదు. అప్పుడే బయట ఒక జీప్ వచ్చిన శబ్దం వినిపించింది. శేఖర్ ఉలిక్కిపడి ఆలోచించే సమయం లేక పక్కనే ఉన్న ఒక గది తలుపు వెనక్కి నక్కాడు. ఒక మిలిటరీ ఆఫీసర్ బూట్ల చెప్పుడు హాలులో ప్రతిధ్వనించింది. ఆ వ్యక్తి ముఖంలో రాక్షసత్వం తాండవిస్తుంది. లోపలికి రావడమే ఆలస్యం. వంటగదిలో పని చేసుకుంటున్న ఆ అమ్మాయి మెడ పట్టుకుని పశువును ఈడ్చికెళ్ళినట్టు బెడ్రూంలోకి లాక్కెళ్ళాడు. రెండో గది తలుపు సందులోంచి చూస్తున్న శేఖర్కు ఊపిరి ఆడలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తను గత 2 రోజులుగా కిటికీలో చూస్తున్న ఆ అందమైన అమ్మాయి ఒకరే. ఇప్పుడు శేఖర్ ఆ అమ్మాయిని కాపాడతాడా? గతానికి వెళ్ళి శేఖర్ చేసిన మార్పు వల్ల ఫ్యూచర్లో ఏం కానుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడండి. మా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.